నెల రోజుల పాలన బేస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ముందే చెప్పా. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ చేయిస్తాం. డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. తెలంగాణపై రాహుల్ గాంధీకి పూర్తి స్పష్టత ఉంది. కాబోయే ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలనే సహకారం కోసమే కేంద్ర మంత్రులను కలిశాం. ఛాలెంజ్ గా పార్లమెంట్ ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డి నిన్న బిగ్ డిబేట్ లో చేసినటువంటి అంశం చూడొచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా తన మనసులోని మాటలు బయటపెట్టారు. ఏబిఎన్ రాధాకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చారు. పరిపాలనా పరమైన విధానాలు, పార్లమెంట్ ఎన్నికలు, భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర సర్కార్ పంతా, గత నెల రోజుల తన పరిపాలన తీరు ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. జిల్లాల పునర్విభజనపై కమిషన్ వేయబోతున్నారు. ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాజకీయ ఒత్తిడి లేకుండా పూర్తిగా కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే నిర్ణయాలుంటాయని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మైత్రి, గత 2 రోజులుగా కేంద్ర ప్రభుత్వాన్ని కలిసిన తీరును వివరించారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అధికారులు చేసిన రాజీనామాలను గవర్నర్ ఆమోదించాలని, ఆ తర్వాతే కొత్త కమిటీ నియమిస్తామని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. చైర్మన్ లేకుండా ఏ పరీక్ష నిర్వహించలేం, ఫలితాలు ప్రకటించలేం. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని చూస్తున్నామని, భర్తీలు వేగంగా చేపట్టాలని మా ప్రభుత్వం చూస్తుందని చెప్పి నిన్న క్లియర్ గా ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నెల రోజుల పరిపాలన పైన మనం కూడా ప్రజాభిప్రాయాన్ని అడిగినాం. 30 రోజుల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, రేవంత్ పరిపాలన ఎలా ఉందంటే 92% మంది ఎస్ పరిపాలన చాలా బాగుంది, రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుందని 92% మంది 192 మార్కులు వేస్తా ఉన్నారు. దాదాపు 7,500 మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు.